లైఫ్‌లో మనకి బాగా సక్సెస్ అవ్వాలి. ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేయాలి అనంటే అంటే ఒకటమ్మా, హ్మ్. దీనికి సక్సెస్ అని రకరకాలు. హ్మ్. కానీ నేను ఒక దాంట్లో ఇక్కడ స్టూడెంట్స్ గురించి మెయిన్గా చెప్తాను. వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఆర్ఎం రావు గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్. నమస్తే సిఆర్ఎం రావు గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్, డూయింగ్ వెరీ వెల్. ఓకే. లైఫ్‌లో మనకి బాగా సక్సెస్ అవ్వాలి, ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేయాలి అనంటే మనం ఎట్లాంటి ఫార్ములాస్ ఫాలో అవ్వాలి? ఏ విధంగా మనం మన లైఫ్‌ని ప్లాన్ చేసుకుంటే సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది? అంటే ఒకటమ్మా, దీనికి సక్సెస్ అని రకరకాలు. కానీ నేను ఒక దాంట్లో ఇక్కడ స్టూడెంట్స్ గురించి మెయిన్గా చెప్తాను. 80/20 ప్రిన్సిపల్ అంటామమ్మా. 80/20 ప్రిన్సిపల్ అంటే చాలామంది అనుకుంటారు ఎక్కువ శ్రమ చేస్తే ఎక్కువ రిజల్ట్ వస్తుంది. కానీ శ్రమతో పాటు దాన్ని ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ అంటామమ్మా. ఎఫిషియన్సీ అంటే పని బాగా చేయటం, మంచి ఎఫిషియెంట్ వర్కర్ రాయనా అంటాం. ఎఫెక్టివ్ అంటే కరెక్ట్ పని కరెక్ట్ టైంలో చేయటం, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీనికి ఏమంటామమ్మా, ఒక ఇటాలియన్ పరేటో అని అతను ఫస్ట్ కనిపెట్టాడు ఈ 80/20 ప్రిన్సిపల్. ఏం కనిపెట్టాడు? ఈ 80/20 అంటే వరల్డ్లో ఆయన అబ్జర్వ్ చేసి 80% ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ ఓన్లీ 20% కంట్రీస్లో ఉన్నాయంట. 80% ఆఫ్ క్రైమ్స్ డన్ బై ది సేమ్ 20% ఆఫ్ ది పీపుల్. 80% ఆఫ్ ద టైమ్స్ యూ ఈట్ ఇన్ ది సేమ్ 20% ఆఫ్ హోటల్స్. 80% ఆఫ్ డ్రెస్సులు ఉన్నా కానీ టైమ్స్ ఓన్లీ యూజ్ సేమ్ 20% ఆఫ్ డ్రెస్సెస్ అంట. 80% ఆఫ్ ద సేల్స్ ఇన్ ఎనీ కంపెనీ ఇస్ డన్ బై ఓన్లీ 20% ఆఫ్ ద పీపుల్ అంట. 80% ఆఫ్ యాక్సిడెంట్ డన్ బై ది సేమ్ 20% ఆఫ్ డ్రైవర్స్ అంట. అట్లని 80% ఆఫ్ ప్రాఫిట్స్ ఇన్ ఎనీ కంపెనీ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ 20% ఆఫ్ ప్రొడక్ట్స్ అంట. అట్లా 80% చాలా చెప్పాడు. 80% ఆఫ్ టైమ్స్ రిలేషన్షిప్ ఓన్లీ ది 20% ఆఫ్ పీపుల్ అంట. సో దీనివల్ల ఏమవుతుందంటే 20% ఆఫ్ ఫోకస్డ్ ఎఫర్ట్స్ విల్ గివ్ 80% ఆఫ్ ది రిజల్ట్స్. నేను ఒక చిన్న స్టోరీ చెప్తానమ్మా. ఎలాగంటే ఒక 20 ఏళ్ల కుర్రవాడు ఒక 50 ఏళ్ల మిడిల్ ఏజ్డ్ పర్సన్ పోటీ పెడతారు. పోటీ ఏం పెడతారు? ఎవరైతే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 లోపల ఎక్కువ చెట్లు కొడతారో హీఈస్ ద విన్నర్. సో ఈ కుర్రవాడు మంచి యాక్టివ్గా ఉండి ఎనర్జెటిక్ కదా, 10 o'clock స్టార్ట్ చేస్తారు. నేను కట్ట కొట్టుకుంటూ పోతుంటాడు కుర్రోడు. ఈ మిడిల్ ఏజ్ పర్సన్ ఏం చేస్తాడు? ఎవ్రీ 1 hourకి 10 minutes రెస్ట్ తీసుకుంటాడు. సో ఈవినింగ్ 5 లెక్క పెడతాడు చెట్లు. ఈ కుర్రవాడు ఏమన్నా 22 కొడతాడు. ఈ మిడిల్ ఏజ్ పర్సన్ 27 కొట్టాడు, 27 కొట్టాడు. వీడు 22 కొట్టాడు, ఈయన 27 కొట్టాడు. ఇదేంద్రా, ప్రతి గంటకి 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటున్నాడు కానీ వీడు ఎక్కువ కొట్టాడు. వాడు కంటిన్యూస్ పని చేస్తున్నాడు కానీ వాడు తక్కువ కొట్టాడు. ఏందని అతను మిడిల్ ఏజ్ పర్సన్ అడుగుతారు. ఆయన నవ్వి అంటాడు, మీరంతా నేను గంటకి 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవడం చూశారు, కానీ కూర్చొని రెస్ట్ తీసుకుంటా నా గొడ్డలు పదును పెట్టుకుంటున్నా కూర్చొని. చూసారా ఎఫెక్టివ్గా? ఆయన గంటకి బదులు బండబారు గొడ్డలని తెలుసు, అందుకని రెస్ట్ తీసుకుంటున్నాడు, మళ్ళీ గొడ్డలు పదును పెట్టుకుంటున్నాడు. సో ఆయన ఎఫిషియెంట్గా ప్లాన్ చేసుకున్నాడు, ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నాడు. వాడు పాప ఎఫిషియెంట్ వర్కర్ కొట్టుకుంటా పోతున్నాడు కానీ ఈ గొడ్డల పదులు లేకపోవడం వల్ల సో ఎక్కువ ఎఫర్ట్ పెట్టాడు, తక్కువ రిజల్ట్ వచ్చింది. సో ఎనీ టైమ్ అమ్మా 80% ఆఫ్ ద అవుట్కమ్ కమ్స్ ఓన్లీ విత్ 20% ఆఫ్ ద ఎఫర్ట్స్. అందుకే ఇది ఎందుకు స్టూడెంట్స్ చెప్తున్నట్టే 5P అంటామమ్మా. ఎనీ వర్క్ బాగా పర్ఫెక్ట్ కావాలంటే ఫస్ట్ ప్యాషన్ ఉండాలమ్మా, ఇంట్రెస్ట్ పెట్టుకోండి, ప్లానింగ్ చేసుకోండి. నేను చెప్తున్నాడు ఆ 50 years ఏజ్ను ప్లాన్ చేసుకోండి కరెక్ట్గా. ప్రతి గంటకి రెస్ట్ తీసుకున్నాడు, బదులు పెట్టుకుంటున్నాడు. నెక్స్ట్ ప్రిపరేషన్, సిస్టమేటిక్ ప్రిపేర్ కాండి. పేషెన్స్, కొంచెం అన్న సహనం పెట్టుకోండి, ఎందుకంటే ఇమ్మీడియట్ రిజల్ట్ ఏది రాదు. కొన్ని తప్పులు జరుగుతుంది, ఎక్కడెక్కడ తప్పులు చేసాం, ఎక్కడ ఏం జరుగుతుంది, దాని తప్పులు ఎలా ఓవర్కమ్ చేయాలి,
దాని నుంచి అనలైజ్ చేసుకొని మళ్ళీ సేమ్ మిస్టేక్ రిపీట్ చేయకూడదు. లాస్ట్ వన్ ఇస్ పర్సివరెన్స్ అంట, అంటే ఎబిలిటీ టు బౌన్స్ బ్యాక్. ఎలా అంటే అమ్మా ఫెయిల్ అవుతుంటాం మన లైఫ్లో, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అంటాం. పెయిన్స్ అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ నెగిటివ్ సిచ్యువేషన్స్ అంటాం. ఎండ్ అంటే ఎఫర్ట్ నెవర్ డైస్ అంటాం. నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అంటాం. సో హోప్ హోల్డ్ ఆన్, పెయిన్ ఎండ్స్ అంటాం. సో ఎనీవేర్ అమ్మ పాజిటివ్ చూసుకొని ప్లాన్ చేసుకుంటా ఎఫెక్టివ్గా వర్క్ చేసుకుంటా 20% ఎఫెక్ట్ టోటల్ గుర్తుంచుకోండి. ఆ ఫోకస్డ్ ఎఫర్ట్స్ విల్ గివ్స్ 80% ఆఫ్ రిజల్ట్స్. కాబట్టి స్టూడెంట్స్ అలా ప్లాన్ చేసుకొని ఎఫెక్టివ్గా పెట్టుకొని సిస్టమేటిక్గా చేసుకొని ఇంట్రెస్ట్తో వర్క్ చేసుకుంటే బికాజ్ అమ్మ గాడ్ హెల్ప్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. ఎవడైతే సిస్టమేటిక్ ప్లాన్ చేసి ఎఫర్ట్ పెడతాడో రిజల్ట్ గ్యారెంటీగా ఉంటుంది. కొంతమంది ఏదో చదువుతుంటాడు, ఎంతసేపు చదివింది కాదు, ఎంత మైండ్లోకి వెళ్ళింది ముఖ్యం. రోజల్లా పుస్తకం ఎదురు పెట్టుకుంటాడు కానీ అవుట్పుట్ 0. ఎందువల్ల మైండ్ ఎక్కడ ఉంటుంది, బాడీ ఏమైనా ప్రజెంట్ అక్కడ. కాబట్టి సో బీస్ ఫోకస్ దోస్ 20% క్రిటికల్ ఏరియాస్ విల్ గివ్ 80% ఆఫ్ ద రిజల్ట్స్. నా నెక్స్ట్ ఇంకో వీడియో చెప్తానమ్మా నేను, హౌ టు ఇంక్రీజ్ యువర్ కాన్సన్ట్రేషన్ స్టడీస్. నీ స్టడీ టిప్స్ ఏమిటి, ఎలా ఇంప్రూవ్ చేసుకో లైఫ్లో, దాంట్లో కూడా కొన్ని ఫాలో కాండి. ఆ 20% ఫోకస్ రిజల్ట్ పెట్టి మీకు 80% రిజల్ట్ గ్యారెంటీకి వస్తాయి. కాబట్టి మీరు కష్టపడాలి, ప్లాన్ చేసుకోవాలి, చదివి మీ లైఫ్ ఉద్ధరించుకొని పైకి రావాలి. మీరు ఎదగాలి, జీవితంలో మంచి ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వంశీ టీవీ ప్రేక్షకులకి. ఓకే, చాలా బాగా చెప్పారండి, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మ.